హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మళ్ళీ ఒక మంచి షాపింగ్ హాల్ వీడియోతో అయితే మేము ముందున్నాను. ఈ వీడియోలో నేను ఇప్పుడు ప్రెజెంట్గా తీసుకున్న ఐటమ్స్ కాదండి, మొన్న సేల్ నడిచినప్పుడు కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. హోమ్ సెంటర్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అట్లా. ఆ ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి ఏంటి అన్నది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం ఆ వ్లాగ్ని. అలానే హోమ్ సెంటర్ ఆన్లైన్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు కూడా ప్రెజెంట్గా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉండొచ్చు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ముందుగా నేను మీకు చూపిస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి నేను హోమ్ సెంటర్ ఆన్లైన్లో బుక్ చేశానండి. ఇక్కడ చూసారు కదా, ప్యాకేజ్ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అలానే ఇది నేను బై వన్ గెట్ వన్లో తీసుకున్నాను. ఇది సింగిల్ పీస్ వచ్చేసి 799 రూపీస్ అండి. నేను బై వన్ గెట్ వన్లో తీసుకున్నాను కాబట్టి 2 ప్రోడక్ట్స్ అనేవి నేను పెట్టుకున్నాను. ఈ ప్యాకేజ్ కానీ ఇదంతా కూడా వాళ్ళది చాలా బాగుంటుంది. మీరు గ్లాస్ ఐటమ్స్ కానీ అలాంటివి ఏమన్నా బుక్ చేసుకున్నా కూడా మీకు ఆన్లైన్లో కింద వీడియోలో చూడండి, డబ్బాలో కూడా మొత్తం ర్యాఫర్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఆ విధంగా ర్యాప్ చేసి మనకి పంపిస్తారు. అంటే డ్యామేజ్ అనేది అయితే ఏమీ ఉండదు. నేను మీకు కింద ఆన్లైన్ లింక్ను కూడా ప్రొవైడ్ చేశాను. కావాలంటే ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. మనకి ఏదన్నా ఇన్ కేస్ డ్యామేజ్ కనుక ఉంటే మనకి కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్న ప్రోడక్ట్ వచ్చేసి నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఇది కూడా సేల్లో ఉన్నప్పుడు తీసుకున్నాను. నేను ఆ రోజు బుక్ చేసినప్పుడు నాకు షిప్పింగ్ ఛార్జెస్ అనేవి పడలేదండి. ఎందుకంటే నేను హ్యాండీక్రాఫ్ట్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. అంటే మనకి ఈ మధ్యన ట్రెండింగ్లో ఉన్నాయి కదా, మెటల్ సైకిల్ కానీ మెటల్ రిక్షాలు ఇలాంటివన్నీ కూడా నేను ఇవి 2 ప్రోడక్ట్లు బుక్ చేశాను. అంటే ఒకే కంపెనీకి సంబంధించి నేను 2 ఐటమ్స్ బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు మ్యాక్సిమం 500 వరకు పర్చేస్ చేశాను కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అనేది ఉందన్నమాట. ఇవి ఈచ్ వన్ వచ్చేసి ఒకటి 210 రూపీస్ పడింది, ఒకటి 399 రూపీస్ పడింది. ఈ ప్యాకేజ్ కూడా చాలా బాగా వచ్చింది. ఇవి మెటల్ కాబట్టి మనకి ఎలా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మెటల్లో కూడా ఒక్కొక్కసారి మనకి డ్యామేజ్ ప్రోడక్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాకపోతే నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చాయి అనమాట. చూసారు కదా, ఇది రిక్షా. ఇది వచ్చేసి మనకి డెకోర్ పీస్ లాగా వాడుకుంటాం కదా, ఇక్కడ పిల్లలైతే ఆడుతూ ఉన్నారనమాట. నేను ఇందులో ఈ విధంగా టాయ్స్ అలా పెట్టి డెకరేట్ చేద్దాం అన్నట్టుగా తీసుకున్నాను. చూసారు కదా, రిక్షాలో 2 టాయ్స్ పెడితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. వీటి లింక్స్ను కూడా నేను కింద ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. కావాలంటే ఒకసారి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనకి ఎగ్జిబిషన్స్ కానీ ఇలాంటివి నడవవు కాబట్టి మనం మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి మంచి డీల్స్ ఉంటాయి. ఆ టైంలో కనుక తీసుకుంటే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇవి బయట కొనాలంటే కూడా మనకి 500 ఆ రేంజ్లోనే ఉన్నాయి. నేను బయట కూడా చూశాను. అందుకనే నేను ఈ ఫ్లిప్కార్ట్లో మంచి డీల్ అనేది ఉందని చెప్పేసి నేనైతే ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేశాను. ఇంకొకటి వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి, ఇది సైకిల్. ఇది కూడా మంచి ట్రెండింగ్లో ఉంది. చాలామంది కూడా ఈ డెకోర్ పీసెస్ని బాగా వాడుతున్నారు. అందులోనూ గ్లాస్ ఐటమ్స్ కానీ ఇలాంటివి పెడితే పిల్లలు ఏమన్నా పగులుతాయి, పగలగొడతారు, వాళ్ళు తీసి ఆడుతూ ఉంటారు అనుకునే వాళ్ళకి ఈ మెటల్ అయితే మంచి ఆప్షను. అట్ ద సేమ్ టైం మనం కూడా వీటిని డెకోర్గా యూజ్ చేసుకోవచ్చు. డెకోర్ ఐటమ్స్ లాగా పిల్లలు కూడా ఆడుకోవడానికి 2 విధాలుగా యూజ్ అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఎలా ఉంది? నచ్చిందా? బాగుంది కదా, నాకైతే నచ్చింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అమెజాన్లో బుక్ చేశాను. ఇది వచ్చేసి నేను దీన్ని ఏమంటారు, బ్రషెస్ అనమాట ఇవి. అంటే మనకి బెడ్ మీద మొత్తం దుమ్ము, డస్ట్ అలాంటివి సన్నవి మనకి కనిపించవు కదా, అలానే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే పిల్లలు బిస్కెట్స్ కానీ ఏమన్నా చిరుతిండ్లు అలాంటివి తిన్నప్పుడు మంచాల మీద అటు ఇటు పడేసినప్పుడు మనం దీన్ని ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మొత్తం డస్ట్ అంతా కూడా కలెక్ట్ చేస్తుంది. అలానే మనం ఏదన్నా డిఐవైస్ కానీ ఏమన్నా చేసినప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అలానే కార్పెట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వీటిల్లో కూడా దీంతో ఈ బ్రష్తో కనుక మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. ఇక్కడ చూడండి, చిన్నది ఇక్కడ బటన్ ఇచ్చారు. ఇది ప్రెస్ చేసామంటే ఇది మనం ఇట్లా టర్న్ చేసి ఆ బటన్ అనేది ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి ఇటు ఆ బ్రషెస్ ఉన్న వైపు కాకుండా యువతల వైపు మనకి డస్ట్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం రివర్స్ వేసి మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ చూడండి, మా తన్మయి ఆడుతూ ఉంది. అంటే ఆడడం అంటే వాళ్ళు ఆడుతూ కూడా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు. అలానే మనకి బెడ్షీట్స్ మీద ఏమైనా చిన్న చిన్న లింట్ బయటకు వస్తూ ఉంటుంది కదా, అంటే బబుల్స్ వస్తాయి కదా, అవి కూడా క్లీన్ అవుతాయి అన్నమాట. చూపిస్తాను చూడండి ఎంత చక్కగా డస్ట్ అనేది కలెక్ట్ చేస్తూ ఉందో. అలానే మనకి ఇదిగోండి చూడండి ఎంత డస్ట్ కలెక్ట్ చేసిందో. అలానే మనకి సన్నటి డస్ట్ ఉంటుంది కదా, దూది లాంటిది బెడ్షీట్ల మీద అట్లా, అది కూడా చక్కగా క్లీన్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ డిఐవై చేశాను. చిన్న చిన్న
పేపర్ పీసెస్ అనేవి పడిపోయినాయి అనమాట. వాటన్నిటిని గూడా నేను ఆ విధంగా క్లీన్ చేసేసుకున్నాను. చాలా ఈజీగా ఉంటది. ఇది గూడా చాలా బావుంది ప్రోడక్ట్. దీని లింక్‌ను గూడా మీకు కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది బై వన్ గెట్ వన్‌లో ఉందండి ఇది గూడా. ఇవి 2 ఒస్తాయి మనకి ఇలాంటివి. ఇక్కడ మీరు చూసినట్టయితే వాటికి 3 బ్రషెస్ ఉన్నాయన్నమాట. అందువల్ల ఇది డస్ట్ అనేది ఎక్కువ కలెక్ట్ చేస్తది. మనకి 2 బ్రషెస్, సింగిల్ బ్రషెస్ గూడా ఉంటాయి. అవంత పర్ఫెక్ట్‌గా ఉండవని నా ఉద్దేశం. వీటిని సోఫాల మీద అట్లా గూడా క్లీన్ చేసుకోవడానికి చాలా బావుంటాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా నేను అమెజాన్‌లోనే బుక్ చేశాను. ఇదొచ్చేసి సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్ అండి. ఇవి నేను కొంచెం పెద్దగా వస్తాయనైతే ఎక్స్‌పెక్ట్ చేశాను. ఇవి సిరామిక్‌వి కాబట్టి ఒకసారి మీకు ప్యాకేజ్ చూపిస్తున్నా నేను. ఒక్కొక్కసారి మనకి వాళ్ళక్కడ పర్ఫెక్ట్‌గా పంపించినా ఇక్కడ కొరియర్ సర్వీస్ నుంచి మనకి డ్యామేజెస్ అనేవి వస్తాయన్నమాట. కాకపోతే ఇక్కడ వీళ్ళైతే చాలా పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేశారు. అన్నీ కూడా థర్మోకోల్స్ ఇలాంటివి పెట్టడం వల్ల ఏంటంటే ఈ సిరామిక్‌వి బ్రేకేజ్ అవ్వకుండా వస్తాయన్నమాట మనకైతే. ఇక్కడ చూసారు కదా! మళ్ళీ వీటిని బబుల్ ర్యాప్‌లో అయితే ర్యాప్ చేశారు. ఇవి చాలా చిన్నగా ఉన్నాయండి. మనకి సాల్ట్ వేసుకోవడానికి గూడా బ్యాక్ సైడ్ చాలా చిన్నగా ఉందన్నమాట హోలు. దీనిలో అసలు ఎంత సాల్ట్ పడతదనేదైతే నాకైతే అర్థం కాలేదసలు. చాలా చిన్నగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వీటిని నేను డెకోర్ పీసెస్ లాగా వాడదామనుకున్నా. డైనింగ్ టేబుల్ మీద గానీ అలా పెడితే బావుంటది. లేదు అంటే ఏదన్నా సెంటర్ పీస్ మీద ఇట్లా డెకోర్ పీసెస్ లాగా పెట్టుకున్నా బావుంటాయి అనిపించింది. కాకపోతే ఇవి స్టడీగా గూడా లేవన్నమాట. చూడండి అవతల సైడ్‌ది కొంచెం ఇట్లా పడిపోతా ఉంది. అందుకని వీటినైతే నేను రిటర్న్ పెట్టేశాను. ఇక్కడ చూసారా చిన్న ట్రే లాంటిది ఇచ్చారు. ఇదేమో లోటస్ మోడల్‌లో ఉంది. ఇవి సిరామిక్‌వి కాబట్టి మనం సెంటర్ పీస్‌లో పెట్టేటప్పుడు గూడా అవి స్టడీగా ఉంటేనే బావుంటది. లేదంటే ఎవరైనా తగిలినా చేసినా కింద పడిపోతాయి. చూసారు కదా! బ్యాక్ సైడ్ షేప్ గాని అదంతా చాలా బావుంది. చూడ్డానికి చాలా బావున్నాయి. అలానే వీటిని మనం గార్డెనింగ్‌లో అంటే ఇంట్లో చాలామంది ప్లాంట్స్ పెంచుతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకైతే బావుంటదనిపించింది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ లాగా ఇస్తారు కదా! అక్కడ మనం దాన్ని స్టిక్ మీద హ్యాంగ్ చేశామంటే చాలా బావుంటది. దాన్ని మనం ప్లాంట్స్ పక్కన అలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు చూస్తున్నది ఇది హోమ్ సెంటర్‌లో నేను ఆన్‌లైన్‌లోనే బుక్ చేశానండి. ఇవి గూడా మనకి టేబుల్ మ్యాట్స్ లాంటివి. కానీ ఇవి చాలా చిన్నగా వచ్చినాయన్నమాట సైజయితే. ఇవి గూడా బై వన్ గెట్ వన్‌లో ఉన్నాయి. 399 రూపీస్‌కి నాకు 2 వచ్చినాయన్నమాట ఇవి. కానీ చాలా చిన్న సైజు. నేనైతే టేబుల్ మ్యాట్స్ ఉంటాయి కదా! కొంచెం పెద్దగా అలా వస్తాయి అనుకున్నాను. కాకపోతే మీకిక్కడ నేను చూపించాను చూడండి చాలా చిన్నగా వచ్చినాయి. నెక్స్ట్ వీటి మీద అంతా గూడా బీడ్ వర్క్ ఉందన్నమాట. ఇవి చాలా అంటే ఎక్కువ హార్డ్ వర్క్ ఉంటది దీనికి. చూడ్డానికి గూడా చాలా ప్రిటీగా కనిపిస్తాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా! మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి వ్లాగ్స్‌తో మేము ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హావ్ ఎ నైస్ డే.